హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్వై ఎలక్ట్రానిక్స్. ఈ రోజు మన దగ్గర ఒక సానియో 49 ఇంచెస్ టీవీ అయితే వచ్చింది. ఇందులో ఏం ప్రాబ్లం అని చూసుకోవడానికి టీవీని అయితే ఆన్ చేసుకుంటున్నాను. టీవీ ఆన్ చేయగానే మనకి కంప్లీట్ బ్లాంక్ స్క్రీన్ అయితే ఉంది. స్టాండ్ బై రిలీజ్ అయింది కానీ స్క్రీన్ అంతా మొత్తం బ్లాంక్ లోనే ఉంది. డిస్ప్లేలో ఏమైనా పిక్చర్ వచ్చిందా అనేసి చూడడానికి టార్చ్ అయితే వేసి చూస్తున్నాను. మనకి ఇక్కడ లైట్ గా నో సిగ్నల్ బోర్డ్ అయితే చూడడానికి దొరుకుతా ఉంది. మీకు చాలా లైట్ గా తెలియొచ్చది. సో ఈ కండిషన్ లో అయితే ఈ టీవీ మన దగ్గరికి ఈ రోజు రిపేర్ కి అయితే వచ్చింది. సో ఈ టీవీని ఎలా రెడీ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. ఏం ప్రాబ్లం అనేది కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ టీవీని ఓపెన్ చేసుకుందాం. స్క్రూస్ అన్ని ఓపెన్ అయిన తర్వాత మనకి ఈజీగా బ్యాక్ కవర్ అయితే ఓపెన్ అవుతుంది. టీవీ లోపల చూసుకున్నట్లయితే ఒక మదర్ బోర్డ్ అయితే చూడడానికి దొరుకుతూ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఒక టీకాన్ బోర్డు ఉంది. ఇది వచ్చేసి ఎల్జీ డిస్ప్లేని అయితే ఈ టీవీలో యూస్ చేశారు. ఇది వచ్చేసి పవర్ సప్లై బోర్డ్ అయింటుంది. ఇందులో యాక్చువల్ బ్యాక్లైట్ ప్రాబ్లం కాబట్టి నేను ఇక్కడ మొత్తం అన్ని ఓపెన్ చేసి డిస్ప్లే అంతా మొత్తం ఓపెన్ చేసి బ్యాక్లైట్ యూనిట్ అయితే ఓపెన్ చేసుకున్నాను. యాక్చువల్ బ్యాక్లైట్ ఇలా ఉంటుంది. ఈ మోడల్లో ఆల్మోస్ట్ ఇలాంటిదే బ్యాక్లైట్ అయితే వస్తుంది. ఇప్పుడు అన్ని స్ట్రిప్స్ ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రిప్ అయితే చెక్ చేసుకుంటున్నాను ఏ స్ట్రిప్ లో ప్రాబ్లం ఉంది అనేసి. 1 by 1 స్ట్రిప్స్ చెక్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ అన్ని స్ట్రిప్స్ అయితే ఓకే అయితే తెలుస్తా ఉంది. బట్ ఇందులో ఏదో ఒక స్ట్రిప్ లో ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఉంటుంది. దానివల్ల బ్యాక్లైట్ అనేది ఆన్ అవ్వదు. ఇది అంతా మొత్తం సిరీస్ కనెక్షన్ లో ఉంటుంది. ఏదైనా ఒక్క స్ట్రిప్లో ప్రాబ్లం వచ్చింది అంటే ఏ బ్యాక్లైట్ కూడా ఆన్ అవ్వదు. మీరు ఇక్కడ చూడొచ్చు ఒక్క స్ట్రిప్ మాత్రమే ప్రాబ్లం ఉంది. లాస్ట్ స్ట్రిప్ ఓకే ఉంది. సో ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే మొత్తం అన్ని బ్యాక్లైట్ స్ట్రిప్స్ అయితే చేంజ్ చేసుకోవాలి. అది ఎందుకు అనేసి నేను ఇంతకు ముందు చాలా వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆ వీడియోస్ కూడా చెక్ చేయొచ్చు. అన్ని ఎల్ఈడీలు ఒకే ఏజ్ గ్రూప్ అయింటుంది. సో ఇప్పుడు మనం ఒక్క స్ట్రిప్ మాత్రం చేంజ్ చేస్తే అది కంప్లీట్ హై పవర్ తో వర్క్ అవుతుంది. మిగతా అన్ని వీక్ అయింటుంది కాబట్టి అందులో ఏదైనా ఒక స్ట్రిప్ ఒక 10-15 days లోనే పోయే ఛాన్సెస్ ఉంటుంది. సో దానివల్ల నేను ఇక్కడ మొత్తం అన్ని కొత్త స్ట్రిప్స్ అయితే ఇందులో వేసుకుంటున్నాను. కంప్లీట్ బ్యాక్లైట్స్ వేసుకున్నాక మనకి బ్యాక్లైట్ యూనిట్ ఇలా చూడడానికి దొరుకుతుంది. టీవీ అంతా మొత్తం ఫిట్ చేసుకుని డిస్ప్లేని అయితే వేస్తున్నాను. డిస్ప్లే వచ్చేసి చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు టెక్నీషియన్ అంటే మీకు తెలిసి ఉంటుంది. యూజర్కి నేను ఇది ఖచ్చితంగా రికమెండ్ అయితే చేయను. మొత్తం ఇప్పుడు టీవీ కంప్లీట్ ఫిట్ చేసిన తర్వాత మన టీవీ ఇప్పుడు 100% ఓకే అయిపోయింది. ఇందులో ఒక పిక్చర్ కూడా వేసి చూపిస్తాను. ఇప్పుడు మొత్తం కొత్త బ్యాక్లైట్ వేసిన తర్వాత మన టీవీ ఇప్పుడు 100% ఓకే అయింది. సో ఇలాంటిదే మరిన్ని టీవీ రిపేర్ వీడియోస్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుంటాం. ఇది సేమ్ టు సేమ్ బ్యాక్లైట్ యూనిట్ సానియో, BPL, ఫిలిప్స్ ఇంకా మరి క్లౌడ్ వాకర్ అనే టీవీస్ లో కూడా సేమ్ బ్యాక్లైట్ ని అయితే యూస్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 6 బ్రాండ్స్ 49 టీవీస్ లో అయితే ఈ సేమ్ టు సేమ్ బ్యాక్లైట్ ని అయితే యూస్ చేశారు. అందులో డిస్ప్లే కూడా ఎల్జీదే యూస్ చేశారు. ఏ బ్రాండ్ ది టీవీ ఉంటుందో అదే బ్రాండ్ ది డిస్ప్లే మళ్ళీ లోపల ఉన్న పార్ట్స్ సేమ్ టు సేమ్ అయితే ఉండవు. మ్యానుఫ్యాక్చరర్ వేరే ఉంటారు. టీవీ కంప్లీట్ అసెంబుల్ చేసే వాళ్ళే వేరే ఉంటారు. సో టీవీ అసెంబుల్ చేసిండే వాళ్ళ పేరే మనకి బయటకి అయితే తెలిసింది. టీవీ ఓపెన్ చేశాకే మనకి మొత్తం టీవీ డీటెయిల్స్ అయితే తెలిసింది. ఇలాంటిది ఏమైనా టీవీస్ మీ దగ్గర రిపేర్ ఉంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. నా కాంటాక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లోను మళ్ళీ వీడియోలో కనిపిస్తున్న నంబర్ కి మీరు కాల్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు ఏమైనా టెక్నీషియన్ అయితే ఈ బ్యాక్లైట్ ది ఒక స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఫ్యూచర్ లో ఇలాంటి సేమ్ టీవీస్ ఏమైనా వస్తే టీవీ ఓపెన్ చేయకుండానే ఇందులో ఎన్ని స్ట్రిప్స్ ఉంది, ఎలాంటి బ్యాక్లైట్ ఉంది అనేది ఒక గెస్ అయితే చేయొచ్చుగా ఉంది. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టీవీ రిపేర్ వీడియోతో పాటు నేను మీ ముందు అయితే ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతటి వరకు టేక్ కేర్, బై.